ఇటు మాజీ మంత్రి జోగి రమేష్ కి బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. ఇటు జోగి రమేష్ పై నాన్ బెయిలబుల్ కేసులను నమోదు చేశారు. ఇటు భారత న్యాయ సంహితి సెక్షన్ 223, సెక్షన్ 189(2), సెక్షన్ 292, సెక్షన్ 125(2) సెక్షన్ల కింద మొత్తానికైతే కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. గతంలో 192, అలాగే 353, అలాగే 352 ఈ కేసులు ఆల్రెడీ అతని పైన ఉండగా ఇప్పుడు మరో కొన్ని సెక్షన్లపై కేసులను నమోదు చేశారు. ఇటు జగన్ పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ కేసులు నమోదు చేశారు. ఇటు జన సమీకరణ, పబ్లిక్ గ్యాదరింగ్, అలాగే పబ్లిక్ న్యూసెన్స్, అలాగే రోడ్లు బ్లాక్ చేయడం అంటే ట్రాఫిక్ కంజెషన్, అలాగే పబ్లిక్ డిస్కంఫర్ట్. మొత్తానికైతే ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్పై ఫిర్యాదు చేశారు ఎస్ఐ రవి వర్మ. సో మరికొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. మరి జోగి రమేష్ని ఏ క్షణమైనా అరెస్ట్ చేయబోతున్నారు. ఇటు నాన్ బెయిలబుల్ వారెంట్కి సంబంధించిన సెక్షన్లు కూడా దీంట్లో ఉన్నాయి. మొత్తం మీద ఇటు సెక్షన్ 223, సెక్షన్ 189(2), సెక్షన్ 292, సెక్షన్ 125(2), సెక్షన్ 126, సెక్షన్ 132, 190. సో మొత్తంగా 7 సెక్షన్ల మీద ఇప్పుడు కేసులు నమోదయ్యాయి. ఏ క్షణమైన జోగి రమేష్ని లోపల వేయబోతున్నారు, జైల్లో పెట్టబోతున్నారు. సో దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏలూరు నుంచి మా ప్రతినిధి మనోజ్ ఉన్నారు. మనోజ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కాసేపట్లో మనోజ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి అసలు జోగి రమేష్ మాటల్లో ఆయన ఏం మాట్లాడారు ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఎక్కడా లేదు ఇది. కృష్ణా జిల్లాలో మొట్టమొదటిగా తీసుకొచ్చిన సాంప్రదాయం పెట్రోల్ బాంబులతో దాడి చేయడం అనేది మొట్టమొదటి సాంప్రదాయం. అదే కానీ ఫైర్ అయ్యి మా ఇంట్లోకి వెళ్ళి ఉంటే మా నాన్నగారు ఉన్నారు 80 సంవత్సరాలు, ఏమైపోయేవాడు. దుర్మార్గంగా చేయొద్దు. లోకేష్కి చెప్తామన్నా, నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీ ఇల్లు అంతే దూరం. ఏదో పేద పుడింగ్ అనుకోవద్దు. దయచేసి మంచి నడవడిక నేర్చుకో. రెడ్ బుక్ తీసి మడిచి పెట్టేసుకో. ఇంకా చాలు. మర్యాదగానే చెప్తా ఉన్నాం, దయచేసి వినండి. ఎవరో పేపర్ రోడ్ డ్రెస్ కొట్టాడు, ఒక వార్త రాశాడు, నువ్వు రెచ్చిపోతేటాయా? రాస్తారా పేపర్ వాళ్ళు? నువ్వు రెచ్చిపోతావా? ఇవాళ ఇంకో పేపర్ అని రాశాడు, జోగి తగ్గలేదని చెప్పి తిరుపతిలో ఏం మాట్లాడామయ్యా? ఏం మాట్లాడాం? రాయగొండ మాటలు, అనగొండ మాటలు మాట్లాడాము ఏమన్నా? పేపర్ మిత్రులు కూడా చెప్తా ఉన్నా, 1-2 పేపర్లు ఎందుకు మీకు? ఎందుకు ఆనందం? దయచేసి రాక్షసానందం పొందబాకండి. ప్రజాస్వామ్యం ఎక్కడ. సో మొత్తానికైతే ఇటు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైన దాడి జరిగిన తర్వాత ఇటు పరామర్శించడానికి సీఎం జగన్ వచ్చినప్పుడు ఆ కాన్వేకి పర్మిషన్ లేకపోవడం, ఆ బైక్స్ ర్యాలీ తీయడం, ఈ ర్యాలీకి పర్మిషన్ లేకపోవడం, అలాగే ట్రాఫిక్ కంజెషన్ అవ్వడం, అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉన్నా కూడా వాటిపైన ఆయన స్పందించలేదు. ఆయన వాటన్నిటికీ పర్మిషన్స్ కూడా లేవు. ఇటు మ్యాజిస్ట్రేట్ ఇచ్చిన ఆర్డర్స్ని కూడా ఆయన అమలు చేయట్లేదు, వాటిని ఉల్లంఘించాడు. సో అంటూ మొత్తానికైతే అతని మీద కొన్ని సెక్షన్లు పెట్టాడు. దీంట్లో నాన్ బెయిలబుల్ వారెంట్కి సంబంధించి ఒక సెక్షన్, గవర్నమెంట్ ఆఫీసర్కి సంబంధించిన విధులకు అడ్డుపడడం, వీటన్నిటికీ గాను ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్కి సంబంధించి సెక్షన్ 132, ఒక పబ్లిక్ సర్వెంట్ తన డ్యూటీ చేసేటప్పుడు తన డ్యూటీకి అడ్డుపడడం. సో మొత్తం మీద సెక్షన్ 190, అలాగే 126, 125, 292, 189, 223 వీటన్నిటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వీటన్నిటి గురించి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రస్తుతానికి మా ప్రతినిధి విజయవాడ నుంచి ఇటు మనోజ్ ఉన్నారు. మనోజ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనోజ్ చెప్పండి, ఇటు సదరు ఎస్ఐ రవి వర్మ కేసు నమోదు చేసిన తర్వాత ఏ క్షణమైనా ఇటు జోగి రమేష్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఇటు అంబటి రాంబాబు తర్వాత నెక్స్ట్ జోగి రమేషేనా? థ్యాంక్ యూ కళ్యాణ్. ఏదైతే నిన్న ఉదయం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకైతే ర్యాలీగా బయలుదేరారు. నిన్న ఉదయం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటన వివాదాస్పదంగానే మారింది. మొదట తాడేపల్లి నుంచి ఆయన కనకదుర్గ వారధి మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకోవాలి. అయితే పోలీసులు దానికి నిరాకరించారు. పబ్లిక్ భద్రత దృష్ట్యా ఆ రహదారిని గుండా రాకూడదని జగన్కి హెచ్చరించారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఆ రహదారి గుండా కాకుండా ఇటు గొల్లపూడి వెస్ట్ బైపాస్ నుంచి ఇబ్రహీంపట్నం చేరుకున్నారు. అయితే
మొదటి నుంచి కూడా వివాదాస్పదంగా మారిన ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇబ్రహీంపట్నం చేరుకునేటప్పటికీ నిన్న సాయంత్రం 4 గంటల సమయం అయింది. అయితే ఇబ్రహీంపట్నం చేరుకున్న తర్వాత పెద్ద ఎత్తున అక్కడ ఇబ్రహీంపట్నంలో ట్రాఫిక్ జామ్తో పాటు పబ్లిక్ సర్వెంట్స్కు విధులకు ఆటంకం కలగడంతో పాటుగా న్యూసెన్స్ అనేది క్రియేట్ అయిందంటూ కూడా ఎక్కడ ఏదైతే ఎస్ఐ రవివర్మ ఉన్నారో తన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా పోలీసులకు సంబంధించి ముందుగానే మేము నోటీసులు అందజేసాము, ఎక్కువ సంఖ్యలో కార్యకర్తలు నాయకులు ఉండకూడదని చెప్పినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఇబ్రహీంపట్నం వచ్చేటప్పటికి వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున జన సమీకరణ జరిగింది. ముందస్తుగానే మేము జన సమీకరణ అనేది చేయకూడదు, జగన్మోహన్ రెడ్డి వచ్చి పరామర్శించి వెళ్ళిపోవాలని మేము నోటీసులు ఇచ్చాము. కానీ దానికి భిన్నంగా పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు జోగి రమేష్ నివాసానికి వచ్చారు, అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేశారు. అంతేకాకుండా ఇబ్రహీంపట్నం చేరుకున్న తర్వాత పలు సెంటర్లో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా పోలీసులు ఎంత చెప్పినా కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలు పట్టించుకోలేదు, మా విధులకు ఆటంకం కలిగించారంటూ ఎస్ఐ రవివర్మ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశారు. దీనిపై పలు సెక్షన్ల కింద న్యూసెన్స్ సెక్షన్ల కింద పలు సెక్షన్ల కింద దాదాపు 6 నుంచి 7 సెక్షన్లపై మాజీ మంత్రి జోగి రమేష్పై కేసులు పెట్టారు. ప్రస్తుతానికైతే పోలీసులు నోటీసులు కూడా జోగి రమేష్కి అందజేశారని తెలుస్తుంది. దీనిపై జోగి రమేష్ ఇంకా స్పందించాల్సిన అవసరం ఎంత ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఇబ్రహీంపట్నం చేరుకున్న తర్వాత నిన్న 4 గంటల నుంచి దాదాపు 6 గంటల వరకు జోగి రమేష్ నివాసం వద్దున్నారు. అయితే అక్కడ పెద్ద ఎత్తున పబ్లిక్ గుమ్మిగూడారు, నాయకులు కార్యకర్తలు గుమ్మిగూడారు. పోలీసులు రోప్ పార్టీలతో రోప్లతో కూడా పబ్లిక్ని కంట్రోల్ చేస్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలు కంట్రోల్ అవ్వదు, మా విధులకు తీవ్ర ఆటంకం కలిగించారంటూ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో రవివర్మ ఆయన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు కూడా నమోదు చేస్తారు. ప్రస్తుతం అయితే దీని తర్వాత జోగి రమేష్ ఏం స్పందిస్తారో అయితే వేచి చూడాలి. ప్రస్తుతానికి అయితే జోగి రమేష్ ఈ కేసులు పెట్టిన అనంతరం ఆయన ఎక్కడ కూడా స్పందించలేదు. అనంతరం ఆయన ఏం స్పందిస్తారో వేచి చూడాలి. ప్రస్తుతం అయితే జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ నివాసానికి చేరుకునే లేపు వివాదాస్పదంగా మారిన ఈ ర్యాలీ కాస్త ప్రస్తుతం జోగి రమేష్ పైనే కేసులు పెట్టేంత స్థాయికి వెళ్ళిందంటే నిన్న సాయంత్రం ఎంత ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయిందనేది చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. పెద్ద ఎత్తున న్యూసెన్స్ అనేది క్రియేట్ అయింది. చాలా వరకు కూడా వైసీపీ కార్యకర్తలు చాలామంది బైక్ సైలెన్సర్లను కూడా తీసి పెద్ద ఎత్తున శబ్దాలు చేశారు. పోలీసులు ఎంత చెప్పినా కూడా పట్టించుకోలేదు. దీంతో పోలీసులే స్వయంగా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన ఘటన అయితే ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం దాదాపు 7 సెక్షన్ల కింద జోగి రమేష్ పై కేసులు నమోదు చేస్తారు. జోగి రమేష్ దీనిపై ఎటువంటి స్పందిస్తారో చూడాలి. ఆయన అరెస్ట్ చేస్తారా లేకపోతే కేవలం నోటీసులు అందజేసి ఆయనపై ఏమైనా చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాలి. ప్రస్తుతం జోగి రమేష్కు ఈ విధంగా నోటీసులు ఇవ్వడం పట్ల ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రైట్ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు జోగి రమేష్ పైన దాదాపు ఒక 7 కేసులను నమోదు చేశారు. ఇటు మాజీ సీఎం జగన్ తనను పరామర్శించడానికి వచ్చినప్పుడు ఆ రూట్ ఏదైతే డెడికేటెడ్గా ఒక రూట్ని అలొకేట్ చేశారో ఆ రూట్ మార్చి మరొక దారి గుండా రావడం, అలాగే మనం విజువల్స్లో చూస్తున్నాం భారీ ఎత్తున ఇటు వైసీపీకి సంబంధించిన ఇటు శ్రేణులు అక్కడికి చేరుకోవడం, పోలీసులు చెప్పినా వినకుండా ఉండడం, ఆ రోప్వేతో వాళ్ళని అందరినీ కంట్రోల్ చేద్దామన్నా కూడా ఇటు పోలీసు విధులకు ముఖ్యంగా అడ్డుపడ్డారంటూ మొత్తానికైతే ఇటు సదరు ఎస్ఐ సెక్షన్ 132 కింద, అంటే ఇటు ఒక పబ్లిక్ సర్వెంట్ తన డ్యూటీస్ని నిర్వహిస్తున్నప్పుడు అడ్డుపడ్డందుకు గాను సెక్షన్ 132ను పెట్టారు. నాన్ బెయిలబుల్ సెక్షన్. సో మొత్తం మీద దీంతోపాటు మరిన్ని సెక్షన్స్, ఇటు సెక్షన్ 190 మనం చూస్తే కనుక సెక్షన్ మీన్స్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద అసెంబ్లీ ఈజ్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్రైమ్స్ కమిటెడ్ బై ద గ్రూప్. సో మొత్తంగా ఆ గ్రూప్ మొత్తంలో ప్రతి పర్సన్ని కూడా రెస్పాన్సిబుల్గా తీసుకుంటూ సెక్షన్ 190 కూడా పెట్టినట్టు తెలుస్తుంది. సో వైసీపీకి సంబంధించిన శ్రేణులను కూడా ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంది అవసరాన్ని బట్టి. అలాగే సెక్షన్ 126 ఒకసారి మనం చూస్తే కనుక బ్లాకింగ్ ఆఫ్ రోడ్స్ అండ్ ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ జనరల్ పబ్లిక్. సాధారణ ప్రజలు ఎవరైతే మార్గాలను యూజ్ చేస్తుంటారో, రోడ్స్ని యూజ్ చేస్తారో, ఆ రోడ్స్ని ఎవరైనా బ్లాక్ చేసినా పబ్లిక్ కమ్యూటర్స్ ఎవరైతే ప్రయాణించేందుకు వాడే ఆ రూట్స్ని కనుక బ్లాక్ చేస్తే కనుక సెక్షన్ 192 అన్నట్టు తెలుస్తుంది. అలాగే సెక్షన్ 125 ఒకసారి మనం చూస్తే కనుక బైక్ ర్యాలీ ఏదైతే జరిగిందో ఆ బైక్ ర్యాలీలో అక్కడున్న ఆ బైకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్కంట్రోలబుల్, అలాగే కొంచెం ర్యాష్ డ్రైవింగ్ చేయడం, అలాగే కొంచెం నిర్లక్ష్యంతో కూడా వాళ్ళు డ్రైవ్ చేయడం, అలాగే సామాన్యుల ప్రాణాలని రిస్క్లో పడేశారు ఆ డ్రైవింగ్, ఆ ర్యాలీ, వాటన్నిటి వల్ల అంటూ ఇటు సెక్షన్ 125 పెట్టారు. అలాగే సెక్షన్ 292 ఒకసారి మనం చూస్తే కనుక పబ్లిక్ న్యూసెన్స్. ఎప్పుడైతే జనరల్ పబ్లిక్కి ట్రాఫిక్ బ్లాక్ చేయడము, లేకపోతే సౌండ్స్, ఇటు మా ప్రతినిధి మనోజ్ చెప్పినట్టు
ఇటు కొన్ని బైక్స్కి సైలెన్సర్స్ తీసి ఆ సౌండ్స్ ఏవైతే ఆ బైక్స్ నుంచి వస్తుంటాయో సౌండ్ పొల్యూషన్ ఏదైతే ఉందో ఆ ఎక్సెసివ్ నాయిస్ వల్ల కూడా ఇబ్బంది పడ్డారు ప్రజలు అంటూ సెక్షన్ 292 పెట్టారు. అలాగే సెక్షన్ 189 మనం ఒకసారి చూస్తే కనుక ఎక్కడైతే పర్మిషన్స్ లేని సమయంలో ఒక కామన్ ఆబ్జెక్టివ్ అందరూ ఒకే అజెండాతో కనుక ఎక్కడైతే గ్యాదరింగ్ భారీ ఎత్తున మాస్ గ్యాదరింగ్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు సెక్షన్ 189 పెట్టే అవకాశం ఉంది. సో మొత్తం మీద సెక్షన్ 223 కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. పబ్లిక్ సర్వెంట్ ఎప్పుడైతే తన విధులకి అడ్డుపడతారో అప్పుడు సెక్షన్ 223 పెట్టే అవకాశం ఉంది. ఒక మ్యాజిస్ట్రేట్ కానీ ఒక పోలీస్ ఆఫీసర్ కానీ ఎప్పుడైతే వాళ్ళ విధులకి ఎవరైనా అడ్డుపడే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తారో అప్పుడు సెక్షన్ 223. సో మొత్తం మీద 7 సెక్షన్ల మీద కేసులు నమోదయ్యాయి. మరి నోటీసెస్ను కూడా సర్వ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనిపైన మాజీ మంత్రి జోగి రమేష్ ఎలా స్పందించబోతున్నారు? మరికొన్ని సెక్షన్స్ గతంలో కూడా మనం చూసాం. ఇటు సెక్షన్ 196, సెక్షన్ 253, అలాగే సెక్షన్ 352 అలాగే 353 ఈ సెక్షన్స్ కూడా గతంలో నమోదయ్యి ఉన్నాయి. ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఆయన వ్యాఖ్యానించారంటూ ఇవే సెక్షన్లు, దీంట్లో కొన్ని సెక్షన్లు ఇటు మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన కూడా ఉన్నాయి. మరి మాజీ మంత్రి అంబటి రాంబాబుని ఆయనని అరెస్ట్ చేశారు. మరి రెడ్ బుక్లో ఉన్న పేర్లను ఉద్దేశించి మనం చూస్తే కనుక ఆ లిస్టును కూడా ఒకసారి మనం చూస్తే కనుక నెక్స్ట్ లిస్టులో ఉంది జోగి రమేష్ అయినా. ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందా? అందుకేనా ఈ కేసులన్నీ నమోదు చేశారు? సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. నా ఇంటికి నీళ్ళు అంతే దూరం, ఏదో పేద పుడింగ్ అనుకోవద్దు. దయచేసి మంచి నడవడిక నేర్చుకో, రెడ్ బుక్ తీసి మడిచి పెట్టేసుకో, ఇంకా చాలు. మర్యాదగానే చెప్తా ఉన్నాం, దయచేసి వినండి. ఎవరో పేపర్ రోడ్ డ్రెస్ కొట్టాడు, ఒక వార్త రాశాడు, నువ్వు రెచ్చిపోతేటాయా? రాస్తారా పేపర్ వాళ్ళు? నువ్వు రెచ్చిపోతావా? ఇవాళ ఇంకో పేపర్ అని రాశాడు, జోగి తగ్గలేదని చెప్పి తిరుపతిలో ఏం మాట్లాడామయ్యా? ఏం మాట్లాడాం? ఏం రాయగొండ మాటలు అనగొండ మాటలు మాట్లాడామేమన్నా? పేపర్ మిత్రులు కూడా చెప్తా ఉన్నా, 1-2 పేపర్లు ఎందుకు మీకు? ఎందుకు ఆనందం? దయచేసి రాక్షసానందం పొందబాకండి. ప్రజాస్వామ్యం ఎక్కడా లేదు. ఇది కృష్ణా జిల్లాలో మొట్టమొదటిగా తీసుకొచ్చిన